బీసీలపై ప్రేమ ఉంటే బీసీ బిల్లును కేంద్రం ఆమోదించాలని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. బీసీ రిజర్వేషన్ 42% ఇవ్వాలన్నది తమ కమిట్మెంట్ అని అన్నారు. రిజర్వేషన్ సాధన కోసం తాము చేయాల్సింది చేశామని చెప్పారు. కులగణన రిజర్వేషన్ల సాధనలో తమ చిత్తశుద్ధిని ఎవరూ శంకించలేరన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాలా ప్రక్రియ పూర్తి చేశామన్న రేవంత్ ప్రస్తుతం బీసీల రిజర్వేషన్ అంశం కేంద్రం పరిధిలో ఉందన్నారు. కేంద్రంపై ఒత్తిడి పెంచడం కోసం బీసీలకు న్యాయమైన వాటా కోసమే తమ పోరాటమని చెప్పారు సీఎం రేవంత్. జంతర్ మంతర్ వేదికగా తమ వాణి బలంగా వినిపించామన్నారు. ప్రజలను అబద్దపు మాటలు చెప్పి మభ్యపెట్టబోమని, అది తమ నైజం కాదన్నారు. బీసీలకు రాహుల్ ఇచ్చిన మాటను అమలు చేయడమే తమ టార్గెట్ అని తెలిపారు. మోదీ చేతుల్లోనే బీసీ రిజర్వేషన్ నిర్ణయం ఉందన్నారు సీఎం రేవంత్. తమ ఆఖరి పోరాటాన్ని పూర్తి చేశాం, ఇక బీజేపీ నిర్ణయం తీసుకోవాలన్నారు. కేంద్రం బిల్లుకు ఆమోదించకపోతే స్థానిక సంస్థల ఎన్నికలపై ఎలా వెళ్లాలో ఆలోచిస్తామని చెప్పారు. రైట్, ఇక కిషన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలకైతే సీఎం రేవంత్ కౌంటర్ ఇచ్చారు. కిషన్ రెడ్డి రాజకీయ అవగాహన లేకుండా మాట్లాడారని అన్నారు. కిషన్ రెడ్డి పూర్తిగా డాక్యుమెంట్లు చదవాలని అన్నారు. ఉద్యోగాలు, విద్యకు సంబంధించి కేటగిరీలు ఉంటాయని, రాజకీయ రిజర్వేషన్లకు ఎలాంటి కేటగిరీ ఉండదని అన్నారు. కేంద్ర మంత్రిగా ఉండి అవగాహన లేకుండా మాట్లాడారని విమర్శించారు. బీసీలపై ప్రేమ ఉంటే వెంటనే అమలు చేయాలని సీఎం రేవంత్ డిమాండ్ చేశారు. చట్టం చదవమనేసారి చట్టం మొత్తం చదువు దాంట్లో ఎవరికి లేదు. బ్లాంకెట్ గా మొత్తం ఎన్బ్లాక్ 42% రిజర్వేషన్, సబ్ కేటగరైజేషన్ లేదు. ఏబిసిడి గ్రూప్ అది ఎడ్యుకేషన్ లోనే వస్తుంది. పొలిటికల్ రిజర్వేషన్ ఏబిసిడి గ్రూప్ లేదు. ఆయన ఏం మాట్లాడుతున్నా ఆయన అర్థం లేకుండా మాట్లాడుతున్నారు. ఇప్పుడు మనం మాట్లాడుతున్నది ఈ గ్రూప్ కి 4% ఉంది రిజర్వేషన్. 10-8 వచ్చింది, ఆల్రెడీ ఉంది. ఈపీ పొలిటికల్ రిజర్వేషన్ కేటగిరీ ఉందా? బీసీ అంటే బీసీ ఉంది. ఆయనకు ఆ మాత్రం కూడా అర్థం కాకుండా కేంద్ర మంత్రి అయితే నేను ఏం చేస్తాను.